హాయ్ అండి, నమస్తే. నేను మీ శైలజాని. వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎక్కువ గ్రేవీతో రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తింటారు. చికెన్ అంత టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. చికెన్ కొద్దిగా తీసుకొని, అరకేజీ చికెన్ తీసుకొని శుభ్రం కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. నేను ఉడకబెట్టుకున్న చికెన్ తీసుకున్నాను, మీరు మామూలుగా అయినా ఉడకబెట్టుకోవచ్చు. అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ తీసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టమాటాల ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరకాయలు 2 వేసుకోవాలి. చిన్నులపాయలు కొద్దిగా వేసుకోవాలి. అల్లం కొద్దిగా వేసుకోవాలి. కొబ్బరి పొడి కొద్దిగా వేసుకోవాలి. గుమ్మడికాయ సీడ్స్ కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా పట్టుకోవాలి. అలా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కరెంట్ కుక్కర్ ఆన్ చేసుకొని అలా ఆన్ చేసుకోవటం, అలా ఆఫ్ చేసుకోవటం. గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. అలా మొత్తం వేసుకొని బాగా వేపుకోవాలి. అలా తిప్పుకుంటూ వేపుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. అలా నూనె పైకి వచ్చిందాక వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వాటర్తో సహా. అలా మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, స్పూనున్నర సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి, ముందు చికెన్లో వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి. మిక్సీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అవి పోసుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. అలా ఉడికిన తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా కొద్దిగా ఉడికిన తర్వాత పుదీనా కొద్దిగా వేసుకోవాలి. అలా కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా కొద్దిగా ఉడికిన తర్వాత చూడండి, అలా నూనె పైకి రావాలి. అలా బాగా ఉడకనివ్వాలి. అలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. అలా తిప్పుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లో ఎట్లాంటి రెసిపీలు, సింపుల్ అయిన రెసిపీలు ఎన్నో ఉన్నాయి, ఫాలో చేస్తూ ఉండండి.